అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్. ఈరోజు వీడియో చేయడానికి ఒక రీజన్ ఉందండి. అదేంటంటే నా సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారు, అన్న గొర్రెలు మరియు మేకలలో వచ్చే పొదుగువాపు వ్యాధి గురించి ఒక వీడియో చేయండి అన్న. వీడియో చూస్తే మేము ఆ వీడియో చూసి ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అని నాకు కామెంట్ పెట్టారు. అందుకే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం వినండి. ఒకవేళ కొంచెం తిని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట. కాబట్టి వీడియోలోకి ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దయచేసి అంతకంటే ముందున్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కింద వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అవపడుతుంది కదా, దాన్ని నొక్కండి. తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో ఒక 10 మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా మీరు చూసినట్టే వీడియో చూసుకొని తమ గొర్రెలను మేకలను పొదుగువాపు వ్యాధి వస్తే ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపులు ఉన్న షీప్ ఫార్మర్ ఉన్న ఈ వీడియోను అందులోకి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ గొర్రెలకు కానీ మేకలకు కానీ పొదుగువాపు వ్యాధికి టీకాలు లేదండి, వ్యాక్సిన్ అనేది లేదు. పొదుగువాపు వ్యాధి మన అన్లక్కి, మన అదృష్టం బాగాలేనప్పుడు జీవాలకు అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్, ఇప్పుడు సిమ్టమ్స్ చెప్తాను. అట్లా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ గొర్రెకు కానీ మేకకు కానీ పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు ఫస్ట్ పొదుగు గట్టిగా అయిపోద్దండి. మనం ఇట్లా పట్టుకొని ఇట్లా నొక్కి చూసినట్లయితే పొదుగు గట్టిగా అయిపోతుంది. తర్వాత పొదుగు వాపు వస్తుంది. వాపు వచ్చి దానికి విపరీతమైన పెయిన్ ఉంటుంది, అంటే నొప్పి బాగుంటుంది అనమాట. ఆ తర్వాత మనం మంచిగా గమనించినట్లయితే పొదుగు కొంచెం ఎర్రగా ఉండడం, ఈ విధంగా ఉంటాయన్నమాట సిమ్టమ్స్. ఈ పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు జీవానికి ఎక్కడ లేని బాధ ఉంటుందండి. మనకు మనుషులకు ఒక గడ్డ అయింది అనుకోండి ఫ్రెండ్స్, గడ్డ అయినప్పుడు మనకి ఎంత అవస్థ ఉంటుందో జీవానికి పొదుగువాపు వచ్చినప్పుడు అంత ఘోరమైన నొప్పి ఉంటుంది అన్నమాట. సరే, మన అన్లకి బాగాలేదు, పొదుగువాపు వ్యాధి వచ్చింది అనుకున్నాం దేనికో ఒకదానికి. దీని వ్యాక్సిన్ ఉంటే మనం ఫస్టే వ్యాక్సిన్ వేపిస్తాం జీవాలకు, కానీ వ్యాక్సిన్ లేదు పొదుగువాపు వ్యాధికి. అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ సిమ్టమ్స్ అన్ని గమనించిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ట్రీట్మెంట్ చెప్పే ముందు నేను ఇంకొక విషయం చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మనము ఒక 3-4 నెలలకు గొర్రె పిల్లలను కానీ మేక పిల్లలు కానీ సేల్ చేసుకుంటాం. సేల్ చేసుకున్నప్పుడు కొంతమంది షీప్ ఫార్మర్ ఏం చేస్తారంటే పాలు పిండరండి వాడి దగ్గర. ఈ గొర్రె పిల్లలు 3-4 నెలల వరకు అడపదడప పాలు త్రాగి మనం సేల్ చేసిన తర్వాత వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ఆ పాలు మొత్తము ఈ పొదుగులో ఇంప్రూవ్ అవుతాయి. ఇంప్రూవ్ అయినప్పుడు జీవానికి బాగా అవస్థ అవుతుంది అనమాట. అలాంటప్పుడు మనం పాలు పిండాలండి. ఒకవేళ పిండకపోతే ఆ పాలు మొత్తం ఆ పొదుగుల్లో ఇంప్రూవ్ అయ్యి దానికి ఎక్కలేని అవస్థ అయ్యి అలాగే ఇన్ఫెక్షన్ తయారై ఆ విధంగా పొదుగు వాపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా చిన్నపిల్లలను మీరు సేల్ చేయగానే ఒక 2 days పాలు పిండాలండి. పాలు పిండితే జీవానికి పొదుగువాపు వ్యాధి అనేది రాదనమాట. నెగ్లెక్ట్ చేయకండి. తర్వాత మనం పొదుగువాపు వ్యాధి వచ్చింది అనుకోండి గొర్రెకు కానీ మేకకు కానీ, ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఈ సిమ్టమ్స్ అన్ని గమనించిన తర్వాత మనం ఏం చేయాలంటే, కొంతమంది ఏం చేస్తారంటే పొదుగువాపు వ్యాధి రాగానే వార్టివర్ ఇస్తారు, ఫ్లోబ్యాక్ ఎస్ఏ ఇస్తారు, యాక్సిటెట్రసైక్లిన్ ఇస్తారు, అలాగే పెన్సిలిన్ ఇస్తారు, యాంపిసిలిన్ ఇస్తారు, అమోక్సిసిలిన్ ఇస్తారు. ఇవన్నీ కాదు ఫ్రెండ్స్, పొదుగువాపు వ్యాధికి ఒకే ఒక్క మందు, బెస్ట్ మెడిసిన్ అది. ఆ మెడిసిన్ పేరు ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంటాసెప్టాజో అండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంటాసెప్టాజో. ఇది హయ్యర్ యాంటీబయాటిక్ అనమాట. దీంట్లో సెఫ్ట్రియాక్జోన్ అండ్ టాజోబ్యాక్టమ్ అని కాంబినేషన్ ఉంటుంది. దీని పవర్ వచ్చేసి 3375 mg అండి, అంటే 3375 mg. ఇక పేరు ఇంటాసెప్ట్. అది చూసుకోవాలండి ఫ్రెండ్స్. నెంబర్ 1గా పొదుగువాపు వ్యాధికి ఖచ్చితంగా ఈ మెడిసిన్తో తగ్గుతుంది. ఈ మెడిసిన్తో తగ్గలేదనుకోండి మీరు సేల్ చేయడమే బెస్ట్ జీవాన్ని. ఈ ఎప్పుడు కానీ పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే డోసేజ్ చూసుకోవాలండి. ఇది హైయర్ యాంటీబయాటిక్ కదా, డోసేజ్ అనేది చూసుకోవాలి. డోసేజ్ మీరు ఏం చేయాలంటే 1.5-2 ml వరకే ఇవ్వాలండి, ఎక్కువ ఇవ్వద్దు అనమాట. ఇది 3375 పవర్ కాబట్టి సపోజ్ చెప్తున్న ఫ్రెండ్స్, ఒక జీవానికి పొదుగువాపు వ్యాధి వచ్చిందని మీరు కన్ఫర్మ్ అయినరు అనుకోండి. అయిన తర్వాత ఈ రోజు ఉదయం వచ్చింది అనుకుందాం, వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది 1.5-2 ml వరకు ఇవ్వాలండి ఇంటాసెప్టాజో ఇది. తర్వాత వచ్చేసి దానికి ఎట్లాగో ఎలర్జీ రాకుండా, మనం ఇచ్చిన మెడిసిన్ రియాక్షన్ కాకుండా, అలాగే ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఖచ్చితంగా వాడవలసింది జీట్ ఇంజెక్షన్ అండి. జీట్ అయినా పర్లేదు, మీ దగ్గర ఎవిలిన్ ఉన్నా ఎవిలిన్ అయినా పర్లేదు. ఇది ఒక 3 ml ఇవ్వండి, పెద్ద జీవం అయితేనే నేను చెప్పేది. ఇది 2 ml ఇంటాసెప్టాజో,
ఇది 3 ml. అలాగే దానికి నొప్పి విపరీతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు మనుషులకు గడ్డ అయినప్పుడు ఏ విధంగా తలుపుతుందో ఆ విధంగా తలుపుతుంది పొదుగు. నొప్పి బాగుంటుంది. నొప్పితోని ఖచ్చితంగా జ్వరం ఉంటుంది. జ్వరం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మినరల్ ప్లస్ 3 ml ఇవ్వాలండి. ఇది జ్వరానికి అండ్ నొప్పికి పనిచేస్తుంది. ఇది ఒక 3 ml. G2 3 ml, మినరల్ ప్లస్ 3 ml, ఇంటాసెప్టాజో 1.5 2 ml వరకు ఈరోజు ఉదయం ఇచ్చామనుకోండి. మనం సాయంత్రం ఏం చేయాలంటే ఇంటాసెప్టాజో ఇవ్వద్దండి. ఇది యాంటీబయాటిక్ కదా. యాంటీబయాటిక్ ఏదైనా సరే 24 గంటలకు ఒకసారి ఇవ్వాలి. ఈరోజు ఉదయం ఇచ్చామనుకోండి, మళ్ళీ రేపు ఉదయమే ఇవ్వాలి. సాయంత్రం ఇవ్వద్దు. ఇది ఇచ్చేసామనుకోండి, ఇది పక్క పెట్టేసేయాలండి. పక్క పెట్టేసి సాయంత్రము G2 అండ్ మినరల్ ప్లస్ ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ డే రేపు ఉదయం మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇంటాసెప్టాజో 2 ml, G2 3 ml, మినరల్ ప్లస్ 3 ml రేపు. ఈ విధంగా 2 డేస్లోనే తగ్గిపోతుంది పొదుగు వాపు వ్యాధి అనేది. ఒకవేళ 2 డేస్లో తగ్గలేదనుకున్నప్పుడు 3 డేస్ ఖచ్చితంగా వాడాలి. తగ్గినా కూడా 3 డేస్ వాడాలి. ఒకవేళ 3 డేస్లో తగ్గలేదనుకోండి 5 డేస్ వాడాలండి. 5 డేస్ వాడినట్టయితే ఖచ్చితంగా జీవానికి, గొర్రెకు కానీ మేకకు కానీ ఈ పొదుగు వాపు వ్యాధి అనేది రాదండి. ఒకవేళ వస్తే ఇదే ట్రీట్మెంట్ చేసుకొని మీరు జీవాలను కాపాడుకోండి. కాబట్టి మీ గొర్రెలకు కానీ మేకలకు కానీ పొదుగు వాపు వ్యాధి, దీన్ని ఇంకొకటి చెప్తాను ఫ్రెండ్స్, దీన్ని పొదుగు వాపు వ్యాధి అని తెలుగులో అంటారు. ఇంగ్లీష్లో మసిటైటిస్ అంటారండి. ఈ మసిటైటిస్ అంటేనే పొదుగు వాపు వ్యాధి అనమాట. కాబట్టి మీ జీవాలకు ఎప్పుడైనా పొదుగు వాపు వ్యాధి వచ్చినప్పుడు ఏ మెడిసిన్కు వెతకకండి. మీరు డైరెక్ట్గా పోయి ఈ ఇంటాసెప్టాజో తీసుకొని ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకోండి. 3 డేస్ చేయండి. 3 డేస్ చేస్తే తగ్గిపోతుంది. 3 రోజులలో తగ్గకపోతే 5 రోజులు ట్రీట్మెంట్ చేయండి. ఖచ్చితంగా తగ్గిపోతుంది. 5 రోజులలో ట్రీట్మెంట్ చేసినా తగ్గలేదనుకోండి, మీరు ఆ జీవాన్ని సేల్ చేసుకోవడమే బెస్ట్. ఇంతకంటే బెస్ట్ మెడిసిన్ అయితే నేను చూడలేదు, ఎప్పుడు నేను ఇది వినలేదు. అండ్ నేను ట్రీట్మెంట్ చేసుకొని రికవరీ చేశానండి. ఇదే మెడిసిన్ తోటి. నేను ఎప్పుడు కానీ వీడియో చేసినప్పుడు నేను నా ప్రాక్టికల్ నేను చేసే వర్కే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు గొర్రెలకు మేకలకు ఇదే మెడిసిన్ వాడి ట్రీట్మెంట్ చేసుకోండి. ఖచ్చితంగా తగ్గిపోతుంది. దయచేసి వీడియో మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అవపడుతుంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే లైక్ చేస్తే మీరు ఒక 10 మందికి సాయం చేసినట్టు అనమాట. దయచేసి వీడియోను లైక్ చేయండి. మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్లో ఉన్న షీప్ ఫార్మర్ అనే వీడియోను అందులో షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసుకుంటారు ఫ్రెండ్స్. మరొక కొత్త టాపిక్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.